హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 27. తను ఎలా అయితే మిహిరాకి లవ్ ప్రపోజ్ చేయాలి అని వినయ్ అనుకున్నాడో, అలాగే రణవ్ మిహిరాకి ప్రపోజ్ చేయడంతో ఆశ్చర్యపోతాడు. అలాగే రణవ్ లవ్ మిహిరా యాక్సెప్ట్ చేయడంతో తట్టుకోలేక అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు వినయ్. వినయ్ బాధ అర్థమైన తన ఫ్రెండ్స్ కూడా వినయ్ వెనకే తనని ఓదార్చడానికని వెళ్తారు. మిహిరా అందరి ముందు రణవ్ లవ్ ఒకే చేసి ముద్దు పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఓ అని గట్టిగా అరుస్తారు. వాళ్ళ అరుపులకి తను ఏం చేసిందో గుర్తుకు వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. తన పక్కనున్న దీప ఇప్పటికే తను చూస్తూ ఉంది. కళ నిజమా అన్న షాక్ లో ఉంటుంది. రణవ్ మోకాల మీద నుంచి పైకి లేచి చిరునవ్వుతో మిహిరా వైపుకి చూస్తూ ఉంటాడు. మిహిరా సిగ్గుతో అందరిలో ఉండలేక రణవ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంది. మిహిరా ఎక్కడికి తీసుకుని వెళ్తుందో అర్థం కాకపోవటంతో రణవ్ మిహిరాని ఎవరూ లేని ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. రణవ్ మిహిరాని గోడకి లాక్ చేసి, ఏంటి తింగరి, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, ఏం చెయ్యాలని అని అడుగుతాడు. నేను మిమ్మల్ని ఏం చేస్తాను రణవ్ సార్, మీరంటే నాకు భయం కదా అని భయపడుతూ చెప్తుంది. ఇదే యాక్షన్ అంటే, నా దగ్గర ఇంకా నటించుకో, దొరికిపోతావు. నేను నీ ధైర్యం అన్నావు, మరి నన్ను చూసి నువ్వు భయపడతావా? మీరు నా ధైర్యమే కావచ్చు, కానీ మీ కోపం చూస్తే నాకు చాలా భయం వేస్తుంది. అబద్ధం. నన్ను చూసి భయపడేదానివి అయితే నాతో ఎప్పుడు ధైర్యంగా మాట్లాడేదానివే కాదు. కానీ నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడినా చాలా ధైర్యంగా మాట్లాడతావు. అవును, మీతో ధైర్యంగా మాట్లాడతాను, అది పైకి మాత్రమే, కానీ లోపల మాత్రం మీ కోపం చూసి భయపడేదాన్ని. అలాగా, అయితే ఆ భయం నాకెప్పుడూ కనిపించలేదు ఎందుకని అని అడుగుతాడు. నేను మనసులో భయపడితే మీకెలా తెలుస్తుంది సార్? తెలుస్తుంది, ఎందుకంటే ఆ మనసులో ఉంది నేనే కదా అని రణవ్ చిలిపిగా నవ్వటంతో సిగ్గుతో మిహిరా బుగ్గల్లో మందారాలు పోస్తాయి. ఇది చెప్పండి, మీరు నన్ను లవ్ చేయటం నిజమేనా అని కాస్త భయంగానే అడుగుతుంది మిహిరా రణవ్ని. ఏ, నీకు డౌటా? డౌట్ అని కాదండి, మీరు చెప్పండి, మీరు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా అని రణవ్ కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది. రణవ్ కూడా మిహిరా కళ్ళలోకి చూస్తూ ఉంటాడు. తన కళ్ళల్లో ఏదో ఆందోళన కనిపిస్తూ ఉంటే అది దేనికో కొద్ది కొద్దిగా అర్థం అవుతూ ఉంటుంది. నేను ఎందుకు అలా అడుగుతున్నాను అంటే, నేను మీకు నిన్న ప్రపోజ్ చేసినప్పుడు మీ ముఖంలో మీరు షాక్ అవ్వడం గమనించాను. కానీ నేను ప్రపోజ్ చేసినందుకు సంతోషం మీలో ఎందుకు కనిపించలేదు? అలాగే నేను ప్రపోజ్ చేసినప్పుడు మీకు దగ్గరగా ఉండాలని చూస్తే మీరు మాత్రం నన్ను దూరం పెడుతూ వచ్చారు. మీకు నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి అలా చేస్తున్నారేమో అనుకున్నాను. కానీ నిన్న మీకు ప్రపోజ్ చేస్తే ఇప్పుడు మీరు నా లవ్ని యాక్సెప్ట్ చేసి ప్రపోజ్ చేసేసరికి నిజమా అబద్ధమా నాకు అర్థం కావట్లేదు. అందుకే అడుగుతా ఉన్నాను, మీరు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నారా అని రణవ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడుగుతుంది. మిహిరా భయం తన మాటల్లోనే అర్థమవటంతో తనని దగ్గరికి లాక్కుంటాడు రణవ్. రణవ్ అలా దగ్గరికి లాక్కోగానే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మిహిరా. ఒక అమ్మాయిగా నీ భయం నాకు అర్థమవుతుంది మిహి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నది నిజం. నీకు తెలుసు కదా నాకు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం లేదు అని. మరి నేను ప్రేమిస్తున్నాను అని అబద్ధం ఎందుకు చెప్తాను? నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే. నిన్ను నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నాలో ఆశ్చర్యం తప్ప నీకు ఇంకేం ఫీలింగ్స్ కనిపించి ఉండదు. అలాగే నువ్వు నాకు దగ్గర అవ్వాలి అనుకుంటే నేను దూరంగా ఉండడానికి కారణం మన సిచ్యువేషన్. మనతో పాటు ఉన్న నా ఫ్రెండ్స్ కూడా ఒక కారణం. మీరు నన్ను ఎందుకు లవ్ చేశారు అని అడగవచ్చు. దానికి కారణం నీలో నాకు ఎక్కువ నచ్చేది నీ ధైర్యం. లోపల నీకు ఎంత భయం ఉన్నా సరే పైకి మాత్రం ధైర్యంగా ఉంటావు. అదే ప్రతి అమ్మాయిలోనూ ఉండాలి. నేను అదే కోరుకునేది. ప్రాబ్లం చిన్నదైనా పెద్దదైనా ప్రతి అమ్మాయి వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అలాగే నా లైఫ్ లోకి వచ్చే అమ్మాయి కూడా అలాగే ఉండాలి అనుకున్నాను. అందుకే నాకు ఎంతవరకు ఏ అమ్మాయి నచ్చలేదు. కానీ నేను అనుకున్నట్టే నిన్ను చూశాను. నువ్వు అనుకుని ఉండొచ్చు నేను నిన్ను నా దగ్గరికి వచ్చినప్పుడే ఫస్ట్ టైం చూశాను అని, కానీ కాదు అని అనగానే ఆశ్చర్యంగా చూస్తుంది మిహిరా.
నువ్వు కాలేజ్ గేట్ దాటుకుని లోపలికి వచ్చేటప్పుడు అనుకోకుండా నేను చూశాను. మొదటి చూపులోనే నాకు నువ్వు చాలా నచ్చావు. నువ్వు లోపలికి వచ్చేంత వరకు గమనించాను. నువ్వు వినయ్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడడం గమనిస్తూ ఉన్నా. కానీ వాళ్ళు నీకు తెలుసు అనుకున్నా. వాళ్ళతో నువ్వు మాట్లాడుతున్న విధానం చూసి, అలాగే నువ్వు నన్ను చూడడం, నా దగ్గరికి రావటం గమనించి నిన్ను చూడనట్టు బిహేవ్ చేస్తూ నిన్ను గమనిస్తూ ఉన్నాను. నా దగ్గరికి వస్తూ ఉంటే నీలో భయం చూశాను. అదే భయం నా దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేటప్పుడు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాను. నేను కోరుకున్న అమ్మాయి నా ముందుకు వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందుకే నువ్వు నాకు ప్రపోజ్ చేసి ఇచ్చిన రోజ్ కూడా తీసుకున్నాను అని రణవ్ చెప్తూ ఉంటే ఆశ్చర్యంతో బొమ్మలా నిలబడి వింటూ ఉంటుంది మిహిరా. రణవ్ కంటిన్యూ చేస్తే, ఇక ఆ క్షణమే నువ్వు నా మనసులోకి వచ్చేసావు మిహిరా. ఆ విషయం నాకు తెలియకపోయినా నా మనసు మాత్రం నువ్వు నా దగ్గరలో ఉన్నప్పుడు నాకు సంకేతాలు ఇస్తూ నీ వైపు చూసేలా చేసేది, నిన్ను గమనించేలా చేసేది. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని అందరూ చెప్పుకుంటున్నారు అని తెలిసి పైకి నేను కోపం నటించిన మనసులో చాలా సంతోషపడ్డాను. అసలు నీ మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోవాలని లైబ్రరీకి తీసుకుని వెళ్ళాను. కానీ అప్పుడు నీ మనసులో నా మీద ఉన్న ఫీలింగ్ తెలియలేదు. నిన్ను అవాయిడ్ చేస్తేనైనా నీ మనసులో నా మీద ఏ ఫీలింగ్ ఉందో తెలుస్తుంది అని కావాలని నిన్ను దూరంగా ఉండమని చెప్పాను. కానీ తింగర పిల్ల, నా మాట అంటే అస్సలు భయం లేదుగా నీకు. నాకు దూరంగా ఉండమన్నా కావాలని నాకు ఎదురు పడతావు, నాతో మాట్లాడాలని చూస్తావు. నువ్వు నా ముందుకు వస్తే నీతో మాట్లాడకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను. అందుకే కావాలని నువ్వు కనిపిస్తే కోపంగా ఉండేవాడిని. నిన్ను అవాయిడ్ చేస్తున్నా అనుకుని ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తూ నిన్ను మరింత ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టాను. నువ్వు నిన్న లైబ్రరీకి వెళ్ళటం చూసే నీకు తోడుగా ఉండాలి అని నీ కోసం మాత్రమే లైబ్రరీకి వచ్చాను. చదువుకుంటూ ఉన్న నిన్ను డిస్టర్బ్ చేయలేక వెళ్ళిపోయాను. నీ మనసులో ఉన్న మాట నాకు తెలియాలనేమో ఆ దేవుడు మనల్ని రూమ్ లో లాక్ అయ్యేలా చేశాడు. నిన్న నేను అనుకున్నట్టే నీతో అల్లరి చేశాను, నిన్ను ఏడిపించాను, అలానే కోపం చూపించాను. ఇదంతా ఎందుకు చేశానంటావా? నువ్వు నన్ను ఎంతలా అర్థం చేసుకుంటావో భరిస్తావో తెలుసుకోవాలి అని అలా చేశాను. నేను ఏం చేయకుండానే నిన్న నీ మనసులో మాట నాకు తెలిసింది. మొదట నీ మనసులో నేను ఉన్నాను అని షాక్ అయినా మనసులో మాత్రం చాలా ఆనందపడ్డాను. నేనే నీ ధైర్యం అని నువ్వు చెప్తూ ఉంటే నా సంతోషానికి అవధులు లేవు. నీ ప్రతి మాట నన్ను, నా మనసుని కట్టిపడేశాయి. అప్పుడే నా మనసులో ప్రేమ నీకు చెప్పాలి అనుకున్నా. కానీ నా ఫ్రెండ్స్ రావటంతో నీకు విషయం చెప్పలేకపోయాను. నువ్వు బైక్ ఎక్కి నా భుజం మీద చెయ్యి వేసేసరికి ఆనందంతో గాలిలో తేలిపోయాను. కానీ నా ఫ్రెండ్స్ ఉండడంతో ఇష్టం లేనట్టు కసురుకున్నాం. నీకు ఈ రోజు ఇలా ప్రపోజ్ చేయాలని నిన్ను కావాలనే అవాయిడ్ చేస్తూ వచ్చాను మిహిరా అని చెప్తూ ఉంటే రణవ్ మాటలకి ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఆ ఆనందంలో తనకి తెలియకుండానే రణవ్ బుగ్గ మీద కిస్ చేస్తుంది. మిహిరా కిస్ చేయటంతో షాక్ అవుతాడు రణవ్. ఐ లవ్ యూ రణవ్ అన్న మిహిరా మాటలకి షాక్ నుంచి బయటకు వస్తాడు. ఐ లవ్ యూ డూ స్వీటీ అని మిహిరాని హక్ చేసుకుంటాడు రణవ్. స్వీటీ ఇదెవరు అని అడుగుతుంది. నువ్వే డార్లింగ్, నువ్వు నా స్వీట్ లవ్ కాబట్టి నీకు నేను పెట్టుకున్న నిక్ నేమ్ స్వీటీ అని చెప్పి ప్రేమగా హత్తుకుంటాడు. మిహిరా రణవ్ గుండెల మీద తల పెట్టుకుని రణవ్ ప్రేమని అలా హాయిగా ఆస్వాదిస్తూ ఉంటుంది. రణవ్ మనసులో తను ఉన్నాను అని తెలిసి ఆనందంతో తన గుండెల మీద వాలిపోతుంది. తన గుండెల మీద వాలిపోయిన చెలి కురుల మోముని తాకుతూ ఉంటే వాటిని శుతిమెత్తంగా స్మరించి వెనక్కి నెట్టి మిహిరా ముఖాన్ని తన చేతిలోకి తీసుకుంటాడు. స్వీటీ, నాతో జీవితాంతం కలిసి ఉంటావు కదా అని మిహిరా కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు. రణవ్ మాటలకి తను చిన్న చిరునవ్వుతో, నిన్ను ఎప్పుడైతే చూశానో అప్పుడే నాకు తెలియకుండా నీతో 100 ఏళ్ల జీవితం ఊహించుకున్నాను రణవ్.
జీవితాంతం నేను నీతోనే ఉంటాను, నిన్ను వదిలిపోను, ఐ లవ్ యూ రణవ్ అని హక్ చేసుకుంటుంది. ఐ లవ్ యూ టూ స్వీటీ అని మిహిరా బుగ్గ మీద కిస్ చేస్తాడు. రణవ్ ఇచ్చిన ముద్దుకి మిహిరా షాక్ అవుతుంది. మిహిరా గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటూ ఉంటే అది రణవ్ ఇచ్చిన చిన్న ముద్దు కారణంగా అని అర్థమై రణవ్ని ఫేస్ చేయలేక ఉంటే, స్వీటీ ఎక్కడికి వెళ్తున్నావు అని మిహిరా చేయి పట్టుకుని ఆపి తనని మీదకి లాక్కుంటాడు రణవ్. మిహిరా రణవ్ని ఫేస్ చేయలేక తలదించుకుని కంగారుగా చేతులు నలుపుకుంటూ ఉంటుంది. స్వీటీ తలదించుకున్నావెందుకు అని మిహిరా చేతులు నలుపుకుంటూ ఉండడం చూసి, స్వీటీ నా వైపు చూడరా అని మృదువుగా పిలుస్తూ మిహిరా చుమ్మకం పట్టుకుని తల పైకెత్తుతాడు. ఒక క్షణం మిహిరా రణవ్ చూపులు కలిసిన మరో నిమిషం రణవ్ని చూడలేక కళ్ళు నేలకి వాల్చేస్తుంది మిహి. యు ఫీల్ నర్వస్ అని అడగ్గా అవును అన్నట్లు తలూపుతుంది. ఎందుకమ్మా, నీకొకటి చెప్పనా, నువ్వు నా దగ్గరే కాదు ఎవరి దగ్గర భయపడినా నాకు నచ్చదు. అసలు నీ కళ్ళల్లో భయమే కాదు బాధ కూడా నేను ఎప్పుడూ చూడకూడదు అనుకుంటున్నా అని అంటున్నా తన మాటలకి అడ్డుపడుతూ, నేను నర్వస్గా ఫీల్ అవుతున్నాను అన్నానే కానీ బాధపడుతున్నా భయపడుతున్నా అని చెప్పలేదు కదా రణవ్. నాది భయం బాధ కాదు, చిన్నపాటి కంగారు. అది కూడా మొదటిసారి నువ్వు నాకు ముద్దు పెట్టడం వలన కంగారుగా ఉంది అని సిగ్గుపడుతూ తడబడుతూ చెప్తుంది. చిన్న ముద్దుకి ఎంత కంగారా తింగరి, అది కూడా బుగ్గ మీద ముద్దు ఇచ్చినందుకే. అదే ముద్దు నీ పెదవుల మీద ఇచ్చుంటే మరి నీ పరిస్థితి ఏంటి అని నవ్వుతూ ఇచ్చేస్తాడు రణవ్ మిహిని. ఇక రణవ్ తనని అలా అనేసరికి మరింత కంగారుగా అనిపించి అక్కడి నుండి వెళ్ళాలని చూస్తూ ఉంటే తనకి అడ్డుగా నిలబడతాడు. మరీ ఎక్కువ కంగారు పడుకు స్వీటీ, ఆ స్వీట్ కిస్సెస్ ఇవ్వటానికి ఇంకా చాలా టైం ఉంది. అంతవరకు ఈ బుగ్గ ముద్దులతో అడ్జస్ట్ అవ్వు అని మరో బుగ్గ మీద ముద్దు పెడతాడు రణవ్. రణవ్ ఇంకో బుగ్గ మీద ముద్దు ఇవ్వడంతో సిగ్గుతో అసలు అక్కడ ఉండలేక రణవ్ని వెనక్కి నెట్టి అతని చేతికి చిక్కకుండా మిహి పారిపోతుంది. ఇక పాపం వినయ్ బాధపడుతూ వెళ్ళడం చూసి తన ఫ్రెండ్స్ కూడా వినయ్ వెనకే వెళ్తారు. వినయ్ ఎవరూ లేని ప్లేస్ దగ్గర కూర్చుని తన మనసులో బాధ బయటికి వదిలేస్తూ ఉంటాడు. రే వినయ్, బాధపడుతూ ఉన్నావేరా, నీకు ముందే చెప్పాను కదరా తను ప్రేమిస్తూ ఉంది రణవ్ని అని. నువ్వు కూడా మిహిరాని ప్రాణంగా ప్రేమించావు, కానీ మిహిరా మాత్రమే రణవ్ని ప్రేమించిందిరా. ఇన్ని రోజులు రణవ్ తనని ప్రేమించడం లేదు అనుకున్నావు, ఈ రోజు తెలిసింది కదరా రణవ్ కూడా ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. ఇప్పటికైనా ఆ అమ్మాయిని మర్చిపోరా అని సలహా ఇస్తారు ఫ్రెండ్స్. మర్చిపోమని ఎంత తేలిగ్గా చెప్తున్నారా, ఒక్కసారి ఒకరిని ప్రేమించాక వాళ్ళని మర్చిపోవటం మీరు చెప్పినంత సులువు కాదు. అలా అని ఆ అమ్మాయిని ఇలాగే ప్రేమిస్తూ ఉంటావా, వెళ్ళి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తావా అని కాస్త కోపంగానే అడుగుతారు వాళ్ళు. ప్రపోజ్ చేస్తే తప్పేంటి, అయినా వినయ్ మిహిరాకి ప్రపోజ్ చేయడానికి వెళ్ళిన వాడివి ఎందుకురా తనకి ప్రపోజ్ చేయకుండా వచ్చావు, నువ్వు ముందుగా ప్రపోజ్ చేసుంటే తను నీకే ఒకే చెప్పుంటుంది కదా అని అడుగుతాడు రణవ్ చేతిలో తన్నులు తిన్నవాడు. రే, నువ్వు వాడిని తప్పుదోవ పట్టించాలని చూస్తూ ఉన్నావేరా అని అతనిపై అందరూ కూడా ఒక్కసారిగా ఫైర్ అవుతారు. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.